రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెలుముల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వారు గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పథకాలను, అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నామాపూర్ గ్రామానికి 2 కోట్లతో సీసీ వర్క్, 170 మందికి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 70 లక్షలతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందించామని అన్నారు. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నామాపూర్కు అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించిన కేటీఆర్ కు అండగా ఉంటూ గ్రామం నుండి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెలుముల శ్రీధర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కదా సెక్రటరీ లెవెల్ లేకుంది ఎలక్షన్ మనకు ఉపయోగపడదు సార్. ఓకే, రైట్. బ్రహ్మాండం వల్ల మా ఇంటికి రాదు చెప్పిన బాగా ఇట్లా నామాపూర్ గ్రామంలో ఎన్టీ రామారావు గారు చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓటర్ల దగ్గర ఓట్లు అడగడం జరుగుతుంది. ఈ 5 ఏళ్ల హయాంలో నామాపూర్లో ఒక 2 కోట్ల రోడ్ వర్క్స్ కానీ, సీసీ డ్రైనేజ్ కానీ చేయడం జరిగింది. ఒక 150 మందికి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లు ఇచ్చినాం. ఒక 150 మంది వరకు, ఒక 70 లక్షల వరకు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ లబ్ధిదారులకు, ప్రతి ఇంట్లో 1-2 లబ్ధిదారులు ఉన్నారు. అదే మనకు శ్రీరామ రక్ష అని అనుకుంటున్నాము. ఈసారి నామాపూర్ గ్రామంలో కూడా బీఆర్ఎస్కి మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాం.